హాయ్ అండి. ఈరోజు రెసిపీ సోయా చాప్ మసాలా. ఇది రోటీలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ. ప్రిపరేషన్ కోసం ముందుగా సోయా చాప్ తీసుకొని స్టిక్ నుంచి సపరేట్ చేద్దాం. అలానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. వన్స్ అన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయ్యాక కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ కూల్ అయిన సోయా చాప్ పీసెస్లో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఈ సోయా చాప్ పీసెస్ మ్యారినేషన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా హీట్ అయినాక టమాటోస్, ఉల్లిపాయ 2 యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ సాట్ చేసుకుందాం, మనకి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు. ఇప్పుడు ఈ 2 కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, పెరుగు, జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసి స్మూత్గా పేస్ట్ పట్టుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అలానే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని లైట్గా సాట్ చేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు కొంచెం ఇవన్నీ యాడ్ చేసి లైట్గా సాట్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. స్పైసెస్ని ఇలా ముందు ఆయిల్లో సాట్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ ఈ స్పైసెస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేద్దాం. అలానే వాటర్ కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. వాటర్ ఇవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ ఇవాపరేట్ అయ్యి కర్రీ అంతా కుక్ అయింది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోయా చాప్ పీసెస్ని కూడా యాడ్ చేయాలి. మళ్ళీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఈ సోయా చాప్ పీసెస్ని కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీతో. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సోయా చాప్ పీసెస్ని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక కసూరి మేతి కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే 2 మినిట్స్ సాట్ చేసుకున్నాక ఎండ్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.